పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలంలో 8 కేంద్రాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. 438వ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ మైనారిటీ కమిషనర్ సలహాదారు ఎంఏ షరీఫ్ 33వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సబ్ డివిజన్ రిటర్నింగ్ అధికారి దాసిరాజు పోలింగ్ సర్లను పరిశీలించారు. మనం స్లిప్ ఉంటేనే లైన్ లో పెడుతున్నాం కదా ఇక్కడ. అండ్ 548 ఎక్కడ వేసుకుందాం ఎంత లేట సార్ ఇటు ఓకే సార్ ఉందన్న ఉంది మాకుంది. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు నర్సాపురం నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రక్రియని పరిశీలిస్తే చాలా సానుకూలంగా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి అయిన రాజశేఖర్ గారికి, పేరమతుల రాజశేఖర్ గారికి మరి మద్దతు ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఓటర్లు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. 1 గంట అయింది, 8 గంటల నుంచి 9 గంటల వరకు ఓటర్ సర్వేలు కనుక చూసినట్లయితే మరి 10 నుండి 15% ఓట్లు గంటలోనే పోలైనాయంటే ప్రజల్లో ఏ రకంగా, ఓటర్లలో ఏ రకంగా, పట్టభద్రుల్లో ఏ రకంగా ఉత్సాహం ఉందో ఈనాడు స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపిస్తున్న తీరుకి మరి ప్రజలు హర్షిస్తున్నారు, ఆనందిస్తున్నారు. దాని ప్రతిస్పందనే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ప్రజల సానుకూలత స్పష్టంగా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి కనబడుతుంది. భారీ మెజారిటీతో మరి రాజశేఖర్ గారు గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు ప్రభుత్వానికి ఒక మద్దతుగా, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మద్దతుగా మేము భావిస్తున్నాం. నమస్కారం. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కూడా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున నాయకులందరం కూడా సమిష్టిగా ప్రతి ఒక్క వాటిని కూడా వ్యక్తిగతంగా కలవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, పట్టణాల్లో నుండి వార్డులోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు అభ్యర్థించడం మూలంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వచ్చి ఓటేస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఉదయం నుంచి స్పందన చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా గ్రామాల నుంచి కానీ, పట్టణాల నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఓటరు కూడా వచ్చి ఎంతో ఆనందంగా టెంట్ కాడికి వచ్చి కనపడి తప్పనిసరిగా మేము రాజశేఖర్ గారికి ఓటేస్తున్నాం, కూటమి అభ్యర్థిగా ఓటేస్తున్నాం, రాజశేఖర్ గారు లాంటి మంచి అభ్యర్థిని నెగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కూటమి తరపున అన్ని రకాలుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు అందరూ కూడా
అన్ని రకాలుగానే కూడా ఆలోచించి ఒక మంచి వ్యక్తిని ఈ రోజున కూటమి తరపున నిలబెట్టారు కనుక ఆ అభ్యర్థి మంచి అభ్యర్థి కనుక వారికి మనం ఓటేసి విజయం సాధించేదిగా మనం చేసుకుంటే తప్పనిసరిగా భవిష్యత్తులో గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసినటువంటి మా అందరికీ కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా టీచర్స్ కమ్యూనిటీ కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు గ్రామాల్లోంచి పట్టణంలోంచి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి టెంట్ దగ్గర కనపడి మళ్ళీ ఓటు వేయడానికి వెళ్లే ముందు కనపడుతున్నారు. మళ్ళీ ఓటేసి వచ్చి కూడా కనపడి రాజశేఖర రెడ్డి గారికి మేము ఓటేసామని చెప్పడం ఇది చాలా చక్కటి శుభపరిణామం. షరీఫ్ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ ఫస్ట్ అవర్లోనే 15% ఓటు శాతం పోలైందంటే తప్పనిసరిగా చాలా ఎక్కువ ఓట్లు పోలవడానికి అవకాశాలు ఉన్నాయి. వాటర్ మూడ్ చాలా బాగుంది. స్వచ్ఛందంగా వారిగా వచ్చి ఓటేయటం అన్నది చాలా చక్కటి సంప్రదాయం అని కూడా తెలియపరుస్తూ తప్పనిసరిగా రాజశేఖర్ గారు కూటమి అభ్యర్థి మంచి విజయం సాధిస్తారని సందర్భంగా తెలియపరుస్తారు.